నవరాత్రి వచ్చిందంటే మాకు ఒక పెద్ద పండగ. ఆ దసరాల్లో మా అమ్మ మీద పూనకం ఉంటుంది కనుక ఆవిడ చాలా ఎక్కువగా భక్తి చేస్తారు. ఉదయాన్నే లేచి కుంకుమతో పూజ చేసుకొని గుడికెళ్ళి కూర్చుంటారు. ఆ తర్వాత ఎప్పుడో రాత్రికి వస్తారు. ఈ నవరాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత ఆ పీఠం అంతా శుభ్రం చేయమని నాకు అప్పగించారు. ఎందుకంటే నేను భక్తిలో చాలా ఆసక్తిగా ఉండేవాడిని. ఆ పీఠం శుభ్రం చేస్తూ ఉండగా సహజంగా కుంకానుకున్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే అలా ప్రక్కన ఉండగా అందులో పురుగు పుడుతుంది. అలా పురుగు పుట్టి అక్కడున్న ఒక దేవుడి పట్టంలో దూరిపోయి ఆ దేవుడి పట్టాన్ని కొరికేసింది ఆ పురుగు. నేను వెంటనే అమ్మా అని అరిస్తే మా అమ్మ వచ్చింది. ఏరా అంటే పురుగు దేవుడిని కొరికేసింది అమ్మా అన్న. మా అమ్మ ఒకటి కొట్టింది, తీసే ఆ పట్టం అంది. 4 మేకులు తీసేశాను, లోపల ఉన్నటువంటి ఆ పట్టాన్ని తీసేశాను. అప్పుడు మా అమ్మ అంది, ఇలాంటిదే పోయి బజార్కి వెళ్ళి కొనుక్కొని రా అంది. మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు బజార్లో దొరుకుతాడమ్మా. మళ్ళీ కొట్టింది. ఈ దెబ్బలు తినడం కంటే నోరు మూసుకోవడం ఉత్తమని లేచి సిద్ధపడి చెప్పులు వేసుకొని వెళ్తుంటే నా చేతికి ఒక 5 రూపాయల నోట్ ఇచ్చింది. 5 రూపాయలు ఇచ్చానని 5 రూపాయలతో కొనేకు 2 రూపాయలకు 2.5కో బేరం ఆడుకున్నాను. ఎవరిని? అక్కడ మొదలైందండి సత్యాన్వేషణ. సరే, మొత్తానికి వెళ్ళాను, బేరమాడే తీసుకొచ్చాను. పాతదాన్ని తీశాను, కొత్తదాన్ని పట్టణంలో పెట్టాను. ఈ పాతదాన్ని ఏం చేయమంటావు అన్నాను. సింపుల్ గా మా అమ్మ పాడాను. ఇన్ని సంవత్సరాలు దేవుడని పూజలు అందుకొని ఒక పురుగు ముట్టిందని ఇప్పుడు ఇది దేవుడు కాదని నా స్వహస్తాలతో నేనే వెళ్ళి బేరమాడి తీసుకొచ్చింది దేవుడు ఎలా అవుతాడన్నా? దేవుడంటే ఇది కాదేమో. దేవుడంటే మాట్లాడాలి, దేవుడంటే కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాంటి ఒక సత్య అన్వేషణ నాలో పుట్టినప్పుడు ఇంక అక్కడి నుంచి భక్తిలో ఉన్నానే గాని అదంతా కూడా ఒక సందేహంగానే మారిపోయింది నాకు. ఆ సందేహంలోనే నేను భక్తి చేస్తున్న స్థితి వచ్చేసింది. విచిత్రం ఏమిటంటే ఎలాగైనా తెలుసుకోవాలనే తపంలో ఉన్నానేమో. మా కాకినాడలో ఈ బాలా త్రిపుర సుందరి గుడి ప్రక్కనే మెక్లారన్ గ్రౌండ్స్ అని ఉందండి. ఇప్పటికీ ఉంది. అక్కడే క్రైస్తవ సభలు జరుగుతూ ఉంటాయి. స్టీవెన్సన్ గారు కూడా అక్కడే మీటింగ్స్ పెడుతూ ఉంటారు. దానికి యువతల వైపు కూడా ఓపెనింగ్ ఉండేది. ఒక సందర్భంలో నేను అలా గుడికి వెళుతూ ఉండగా అక్కడ ఇలాంటి సభే జరుగుతుంది. అసలు అది కూడా తెలుసుకుందామని లోనికి పోయా. దూరంగా నిలబడి వింటున్నా చేతులు కట్టుకొని. ఆ వాక్యోపదేశకులు అంటున్నారు, నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడన్నాడు. అక్కడ నా మైండ్ ఆగింది అక్కడ. ఎందుకంటే నేను చేస్తున్న భక్తిలో మేము ఆరాధిస్తున్న దేవుడిని రాత్రి అయితే పడుకోబెట్టాలి, ఉదయాన్నే సుప్రభాతంతో లేపాలి. ఇది ఎక్కడ దేవుడు? పడుకోడంట, నిద్రపోడంట అనే ఆలోచన వచ్చినప్పుడు ఇది కదా దేవుడు అంటే ఇలా కదా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆ వాక్యోపదేశకులు అంటున్నారు, నీ కోసమే ఆయన ప్రాణం పెట్టి చనిపోయాడన్న మాట నన్ను ఆశ్చర్యపరిచింది. అంతవరకు నేను చేస్తున్న భక్తిలో ఏ దేవుడు నా కొరకు చచ్చిపోయినట్టుగా గాని, అసలు చచ్చిపోయినట్టుగా గాని నేను వినలే. నాకెందుకు అది ఆశ్చర్యం కల్పించి తెలుసుకోవాలని మా ఇంటి వెనకాల ఉన్న చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. ఎప్పుడైతే నేను చర్చికి వెళుతున్నానో నాకు బైబిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ బ్రాహ్మణ అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడు, ఈ గురుస్వామి గారు అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడని నా మీద అనుకుంటున్నారు. వాళ్ళు ఇన్ని అనుకుంటున్నారు.